నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఘనంగా జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం. కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ బాలయోగీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు. వనపర్తి జిల్లా గంగారం గ్రామంలోని శివాలయంలో 21 వారం మౌన ధ్యాన కార్యక్రమం. ప్రకాశం జిల్లా సంతపేటలోని రవీంద్ర భారతి స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు. అనంతపురం జిల్లా జి కొత్తపల్లి గ్రామంలోని సీతారాముల దేవాలయంలో 41 రోజుల ధ్యాన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతి నగర్లో జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. బ్రహ్మర్షి దేవరపల్లి గోపాల్ రెడ్డి జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఆ తర్వాత బ్రహ్మర్షి గోపాల్ రెడ్డిని, సీనియర్ పిరమిడ్ మాస్టర్లను ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు. అనంతరం అందరికీ అన్నప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొన్నారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ సలాది సత్యరాజు ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ బాల యోగీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం ఎలా చేయాలో తెలియజేశారు. మనం అంటే శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ అనే 5 స్థితుల సమ్మేళనమే మనం అని వివరించారు. అలాగే ధ్యానంతో మనిషిలో చోటు చేసుకునే మార్పుల గురించి వివరించి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 130 మంది వరకు ధ్యానులు పాల్గొన్నారు. ధ్యానం అనేది 5 స్థితుల్లో జరిగిందండి. నోటీస్ పాయింట్. ధ్యానం అనేది మనం ఈ 5 స్థితుల్లో ధ్యానం జరిగింది. ఎంతమంది తెలుసు 5 స్థితుల్లో ధ్యానం జరిగింది అని? మనం 5 అని మనం ప్రతిసారి చెప్పారు. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. 5. మనం అంటే 5 సమ్మిళితం. అందరికి శరీరం ఉందా? అందరికి మనసు ఉందా? అందరికి బుద్ధి ఉందా? అందరికి ఆత్మ ఉందా? అందరికి పరమాత్మ ఉన్నాడు. ఈ 5 స్థితుల్లో ధ్యానం అనేది జరుగుతుంది. అది ఎలా ఎప్పుడు జరిగింది అనే దాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఈ పునాది ఎంత బలంగా ఉంటే, ఇలా చెప్పా కదా, ఎన్ని బిల్డింగ్లు అయినా ఎన్ని అంతస్తులైనా మనం కట్టుకోవచ్చు. ఈ పునాది బలహీనంగా ఉంటే మనం హాస్టల్ ట్రావెల్ చేస్తాం, థర్డ్ ఐ డిసీజెస్ వస్తాయి, మనం ఎదుటి వాళ్ళకి సగం క్లాసులు చెప్తాం, కానీ మన లోపలే సందేహం అనేది ఉంటుంది. కాబట్టి ఈ సందేహం నివృత్తి అయితే ధ్యానంలో ఎంత స్థాయికైనా ఎవరైనా వెళ్ళి చేసుకోవటం, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవటం. నిజామాబాద్ జిల్లా బోధన్లో పత్రిజీ జన్మించిన జన్మస్థల్లో నవంబర్ 7, 8, 9 తేదీల్లో జరగబోయే బ్రహ్మర్షి పత్రిజీ జన్మదిన వేడుకలకు ఆహ్వానిస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ సభ్యులు మరియు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించి పత్రిజీ మహోన్నత వేడుకలకు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లకు, ధ్యానులకు, ప్రజలకు, విద్యార్థులకు పత్రిజీ మహోన్నత వేడుకలకు సంబంధించిన కరపత్రాలను అందించి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నారు. నవంబర్ 7, 8, 9 బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జై. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జై. జ్ఞాన జగత్కి జై. జ్ఞాన జగత్కి జై. శాకాహార జగత్కి జై. శాకాహార జగత్కి జై. పిరమిడ్ జగత్కి జై. పిరమిడ్ జగత్కి జై. నవంబర్ 7, 8, 9 చలో బోధన్. చలో బోధన్. చలో బోధన్. చలో బోధన్. చలో బోధన్.
అందరూ కూడా రావాలి. అందరికి కూడా మేము స్వాగతం చెప్తున్నాము. ఒక 3 రోజుల ప్రోగ్రాంలో ఆరోగ్యము, ఆనందము, సంతోషం, మన ఆరోగ్యం కోసం మనము అందరికి కూడా ప్రచారం చేస్తున్నాం. మరి ప్రతి వాళ్ళు రావాలని కోరుకుంటూ 7-8 బోధన్, చలో బోధన్, చలో బోధన్, చలో బోధన్, చలో బోధన్. అనంతపురం జిల్లా రామ్తాడు మండలం జి కొత్తపల్లి గ్రామంలోని సీతారాముల దేవాలయంలో 41 రోజుల జ్ఞాన కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 10వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకటనారాయణ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానం చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమం పిరమిడ్ మాస్టర్లు రుద్రంపేట శ్రీనివాసులు, గోవిందరెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ప్రకాశం జిల్లా సంత్పేటలోని రవీంద్ర భారతి స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని విద్యార్థులకు ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ధ్యానంతో విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, బుద్ధి వికాసం కలుగుతాయని తెలిపారు. అలాగే వేమన పద్యాలను ఆలపించి విద్యార్థులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. కనువుల మోసడి ఎదులా మనములు తెల్పంగా వశమే పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గంగారం గ్రామంలోని శివాలయంలో 21వ వారం మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు ధ్యానులకు ఆత్మజ్ఞాన సందేశం అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామచందర్ గౌడ్ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని 47 గ్రామాల్లో విస్తృతంగా ధ్యానం ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంతన్ గోడ్, గొల్లపల్లి, సామనపల్లి గ్రామాలతో పాటు పలు గ్రామాల్లోని స్కూళ్లలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించి ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు. అలాగే ఇళ్లలో, దేవాలయాల్లో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించి ధ్యానం, శాకాహారం, పిరమిడ్ల విశిష్టత గురించి తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు. కళ్ళు తెరవద్దు, కళ్ళు తెరిస్తే మనకు శక్తి రాదు, కళ్ళు మూస్తే మనకు ఎనర్జీ వస్తుంది. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఇది మన వయసు ఎంత ఉందో 10 నిమిషాలు చేసుకోవాలి. చిల్డ్రన్స్ 10 సంవత్సరాలు ఉంటే 10 నిమిషాలు చేసుకోవాలి. 12 సంవత్సరాలు ఉంటే 12 నిమిషాలు చేసుకోవాలి. ఈ ధ్యానం పేరు ఆనాపానసతి, అంటే గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి ప్రాసెస్ ఇది. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం, అంటే శ్వాస మీద ధ్యాస. ఎవరు కళ్ళు తెరవద్దు, కళ్ళు తెరిస్తే మనకు శక్తి రాదు. ఎప్పుడైతే మనము కళ్ళు మూసుకుంటామో మనకు 70% ఎనర్జీ వస్తుంది.
చేతులు లాక్ చేసుకుంటే మనకు 30%, మొత్తం మనము 100% ఎనర్జీ తీసుకుంటున్నాం. అమ్మవారి సన్నిధానంలో మనము విశ్వశక్తి తీసుకుంటున్నాం. 30 సెకండ్స్. అందరూ చక్కగా ధ్యానంలో ఉన్నారు మీరంతా. అమ్మవారి సన్నిధానంలో అనంతమైన ప్రాణశక్తి వస్తుంది అనమాట మనకు. ఆ ప్రాణశక్తి ద్వారా మనం ఉన్నత శిఖరాలకు వెళ్ళగలుగుతాం. మనం ఏది అనుకుంటే అది మనకు సక్సెస్ అవుతుంది. ప్రకాశం జిల్లా ఆక్స్ఫర్డ్ జూనియర్ కాలేజ్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా జరిగాయి. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి విద్యార్థులకు ధ్యానం, శాకాహార విశిష్టతల గురించి తెలియజేశారు. ధ్యానంతో మనసు శూన్యమవుతుందని తెలిపారు. సాత్విక ఆహారంతో మంచి ఆరోగ్యం చేకూరుతుందని, ఎప్పుడూ శాకాహారమే తినాలని సూచించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మసాలాలు, ఉప్పు ఎక్కువ తినకూడదు. అవి తింటే ఏమవుతుంది? ఉద్రేకాలు ఎక్కువ ఉంటుంది. భావోద్రేకాల ఇంబ్యాలెన్స్ వస్తుంది, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, కోపము, భయము. సాత్విక ఆహారం అంటే శుద్ధమైన సాత్వికమైన శాకాహారం, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, నట్స్, ఇవన్నీ శాకాహారం కింద. ఇంకా గొప్పది శ్వాసాహారం. ఆంజనేయ స్వామి వాయుపుత్రుడు, పవన పుత్రుడు సూర్యనాడి అంటారు, ఎడముక్కులు చంద్రనాడి అంటారు. ఏదో ఒక ముక్కులో శ్వాస జరుగుతుంది. ఇప్పుడు వైకుంఠం కాబట్టి ఆ ప్రాణశక్తి తట్టి ఆ మూడో కన్నులు లేవు. యూ కెనాట్ ఎంటర్ ది కింగ్డమ్ ఆఫ్ ది గాడ్. నీ రెండు కళ్ళు అయితే ఒక కళ్ళు కాదంటే నువ్వు దేవుడు రాజ్యంలోకి ప్రవేశించలేమన్నాడు. రెండు కళ్ళు అంటే ఈ రెండు కళ్ళు కాదు, ఇవి చంపచక్షులు. లోపల మనోజులో చూడండి, మద్రాసు అటు వెళ్ళినప్పుడు ఇంత ఎత్తున ఉంటాయి. రాకాస్తావి 4 శ్వాసిస్తారు, వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. వాళ్ళంతా శ్వాసాహారంతో పోతారు. ఇప్పుడు మీరు ఈస్ట్ ధ్యానం చేశారు, మంచి నీళ్ళు కూడా తాగా, అన్ని శక్తులు వస్తాయి. గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత సాంగత్యంలో హైదరాబాద్ బంజారాహిల్స్లో గల కేబీఆర్ పార్క్లో ఎనర్జీ వాకింగ్ మెడిటేషన్ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు కొనసాగుతుంది. గంట పాటు ఎనర్జీ వాకింగ్, 30 నిమిషాల పాటు మెడిటేషన్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు, ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేస్తున్నారు. నవంబర్ 2న చివరి రోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎస్ఎస్ఎం ఆస్ట్రియా, పిఎస్ఎస్ఎం యూరప్ మాస్టర్లతో కలిసి మాస్టర్ సత్య హూబర్ టీం ఆధ్వర్యంలో ఆస్ట్రియా దేశం వియన్నాలో నవంబర్ 11న శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించనున్నారు. వియన్నాలోని బ్రిగిట్టా ప్లాడ్జ్ నుంచి ఉదయం 11 గంటలకు శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది. పిఎస్ఎస్ఎం మాస్టర్లు, పిఎస్ఎస్ఎం ఆస్ట్రియా, యూరప్ పిరమిడ్ మాస్టర్ల నిర్వహణలో ఈ కార్యక్రమం మొదటిసారిగా ఆస్ట్రియాలో నిర్వహించబడుతోంది. బ్రహ్మర్షి పత్రిజీ అందించిన ముఖ్యమైన సందేశమైన బి వెజిటేరియన్ ప్రోగ్రాంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు.
108 రోజుల అహింసా ధర్మ మహాయజ్ఞం 100వ రోజు సందర్భంగా విజయవాడ పెనుమలూరు సెంటర్లో గల సబ్బినేని తులసి శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్ ప్లాట్ నెంబర్ 10లో విజయోత్సవ వేడుకలు నవంబర్ 3న జరగనుంది. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బ్రహ్మర్షి జక్కా రాఘవరావు, నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ ప్రెసిడెంట్ వల్లూరి శివనాగ కృష్ణ, పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేత్ బాలకృష్ణ, పిఎస్ఎస్ఎం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు చెన్నకేశవరావు, బ్రహ్మ విద్మని రాజకుమారి, పిఎస్ఎస్ఎం ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు గంగాధర గాంధీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. గుంటూరు జిల్లా ఉండవల్లి సెంటర్లోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో నవంబర్ 3న హిమాలయ యోగి శ్రీ శ్రీ సంత్ సదానందగిరి మహారాజుచే ధ్యానం హిమాలయ విజ్ఞానం నిర్వహించబడును. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు ధ్యానరత్న వెల్గపూడి లక్ష్మణరావు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. విజయవాడ సమీపాన కృష్ణా నది తీరంలో గల తాడేపల్లి మానస సరోవరంలో నవంబర్ 2న ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహిస్తున్నారు మానస సరోవర నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా యోగాచార్య యోగ ప్రవీణ శివరామకృష్ణ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు తాడేపల్లి మానస సరోవరం నిర్వాహకులు కళ్యం రామరెడ్డి. చిత్తూరు జిల్లా సిద్దంపల్లి కాణిపాకం సమీపంలోని శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో నవంబర్ 4, 5, 6 తేదీల్లో మహా మౌన ధ్యానం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మల్లీశ్వరి సీతమ్మ సారథ్యంలో 30 గంటల మహా మౌన ధ్యానం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.